సాయి రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు దగ్గర నుంచి కూడా వాస్తవానికి విజయసాయి రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కానే కాదు, చార్టెడ్ అకౌంట్. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసుకునే వ్యక్తి, అకౌంటెంట్గా ఉంటూ ఆ వ్యవహారాలన్నీ చూసుకునే వ్యక్తి. జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ రాజకీయ నేతగా మారాడు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో విజయసాయి రెడ్డిని ప్రజలు తిరస్కరించారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మొన్న 2024లో ఎంపీగా పోటీ చేస్తే ప్రజలు ఓడించారు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడితే ఇప్పుడు విజయసాయి రెడ్డి మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. నిన్న ఆల్రెడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ కార్యాలయంలో విజయసాయి రెడ్డి హాజరయ్యాడు. మన అందరికీ తెలిసిందే. గతంలో ఒకసారి ఈడీ నోటీసులు ఇస్తే నాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, నేను రాష్ట్ర ప్రజల సమస్యల గురించి గళమెత్తాలని చెప్పి తప్పించుకున్నాడు. సరే, ఈడీ కూడా సమయం చూసి సమావేశాలు అయిపోగానే మరొకసారి నోటీసులు ఇచ్చింది. ఇక తప్పని పరిస్థితి, ఈసారి కూడా స్పందించకపోతే వాళ్ళే అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి మొత్తానికి ఈడీ కార్యాలయానికి అయితే వెళ్ళాడు. కానీ విజయసాయి రెడ్డి దేని గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళాడంటే, వాస్తవానికి విజయసాయి రెడ్డిని ఏ కేసులో పిలిచారు? కాకినాడ సీపోర్టులో కేఎల్ రావు ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు కదా. కాకినాడ సీపోర్ట్లో 41% వాటా ఉంటే దాన్ని బలవంతంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి కలిపి అరబిందోకి కట్టబెట్టించేశారు. అరబిందో ఎవరిది? విజయసాయి రెడ్డి సొంత అల్లుడు అన్నది. శరత్ చంద్రారెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు శరత్ చంద్రారెడ్డి. సో ఆ వ్యక్తిది కాబట్టి, ఆ వ్యక్తి అందులో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు వచ్చాయి. అయితే వాస్తవానికి మొదట ఇది సిఐడి కేసుగా ఉన్నటువంటి ఈ కేసులో ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిందో వెనువెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఎందుకనంటే 2500 కోట్ల రూపాయలు విలువైన కాకినాడ సీపోర్ట్లోని 41% వాటాను కేవలం 495 కోట్లకు బలవంతంగా రాయించుకున్నారు. మనం సినిమాలో చూస్తాం కదా, పాయింట్ బ్లాక్లో గన్నబెట్టి ఏదో సంతకాలు పెట్టించుకుని ఆస్తులు రాయించుకున్నారనే ఘటనలో మనం సినిమాలో చూస్తాం. బేసిక్గా నిజ జీవితంలో ఉంటాయా అంటే అది జరిగి ఉండకపోవచ్చు అని మనం అనుకుంటాం, ఎందుకంటే చూసుంటాం. బట్ ఇది నిజ జీవితంలో జరిగింది. పాయింట్ బ్లాక్లో గన్నబెట్టి బెదిరించి నీ అంతు చూస్తాం, నిన్ను జైలుకు పంపుతాం, నీ కుటుంబానికి జైలుకు పంపుతామని చెప్పి పంపారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డిని ఎందుకు పిలిచారు అంటే, ఈ ఒక తప్పుడు నివేదిక ఈయన మీద ఇవ్వటం జరిగింది. ఈ కేఎల్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇవ్వటం జరిగింది. ఎందుకని? ఆయన వాస్తవానికి ప్రభుత్వానికి 980 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టాడు అని ఒక తప్పుడు కంపెనీ సంతానం ఆడిట్ కంపెనీ ఇచ్చింది. ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఈ సంతానం ఆడిట్ కంపెనీ అంటే విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనేది ప్రధాన ఆరోపణ. అంటే విజయసాయి రెడ్డి సిఫారసు మేరకు తమ మీద తప్పుడు నివేదిక ఇచ్చారు. దాంతోపాటు ఆయన ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చాడు బాధితుడు. ఏమని? విజయసాయి రెడ్డి మాకు ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి హైదరాబాద్లోని పలానా ప్లేస్లో ఏ జూబ్లీ హిల్స్లోనో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి, మీరు ఆయన చూసుకుంటాడు మొత్తం. అంటే వీళ్ళు అనుకున్నారు సరే కేసు వ్యవహారం గురించి ఏమైనా మాట్లాడతారేమో, ఈ తప్పుడు నివేదిక గురించి ఏమన్నా మాట్లాడతారేమో, మనల్ని ఏమన్నా కొట్టిన పడేస్తారేమో అని వాళ్ళు భావిస్తే ఏమన్నాడు తెలిసే? విక్రాంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ వాటాలు మొత్తం మాకు రాసేయండి, మేము ఎవరికి రాయమంటే మీరు వాళ్ళకి రాసేయాలన్నారు. ఒకసారి వాళ్ళు కొంగ తిన్నారు. మేము వచ్చిన పని ఏంటి, మీరు చెప్పే పని ఏంటి, ఎంతకు రాయాలి, పోనీ ఏమన్నా దాని 2500 కోట్లు దాని మార్కెట్ విలువకు సరిపడగా ఇచ్చి కొనుక్కుంటున్నారంటే కేవలం 500 కోట్ల రూపాయల లోపే. కాకినాడ సీపోర్టే కాకుండా కాకినాడ సేజ్లో కూడా కొంత దాదాపు 1100-1200 రూపాయలు విలువైనటువంటి షేర్లు ఉంటే కేవలం వాటిని 10 కోట్లకో 11 కోట్లకో కొట్టేశారట. సో అంటే మొత్తంగా 3000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మొత్తాన్ని కూడా కేవలం 500 నుంచి 600 కోట్ల రూపాయలకే కొట్టేశారు. దీని మీద ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీగలాగితే డొంక గదిలినట్టుగా మొత్తం వచ్చింది. ఇంకొకటి మాట కూడా చెప్పాడు, స్వయంగా విజయసాయి రెడ్డి దగ్గరికి విక్రాంత్ రెడ్డి ఈ బాధితులను తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నాడంట, విక్రాంత్ ఏది చెప్తే అది చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడంట జగన్మోహన్ రెడ్డి. కనీసం వీళ్ళు ఏదో బాగా చెప్పుకుందాం అనుకున్నారు. సార్ దాని కాస్ట్ ఎక్కువ, వీళ్ళు మరీ 400-500 కోట్లు అంటున్నారు, మేము తీవ్రంగా నష్టపోతాం, పోనీ తీసుకుంటే తీసుకోండి, మాకు ఏదైనా న్యాయం చేసి తీసుకోండి అని వీళ్ళు చెప్దాం అనుకున్నారు. ఆ ఛాన్స్ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే అది చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? నేను విక్రాంత్ రెడ్డికి పని పురమాయించాను, విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే మీరు అది చేయాల్సిందే, పైన ఉండేది నేను, పని చేయించేది విక్రాంత్ రెడ్డి, కాబట్టి మీరు నోరు మెదపడం కుదరదని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి.
సో దానికి సంబంధించే పిలిచారు. అయితే ఇక్కడ విజయసాయి రెడ్డికి ఒక వింత పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ఇటీవల వైసీపీ నేతలు కొన్ని సమాధానాలు చెప్తున్నారు. మనం ఆల్రెడీ ఎవరినైతే పోలీసు విచారణకు పిలిచారో వాళ్ళందరూ ఒకటే పాట పాడుతున్నారు. ఏం పాట అది? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇటీవల వైసీపీ నేతల్ని ఎవరిని ఏ కేసులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా, నందిగామ సురేష్ దగ్గర నుంచి ఎవరిని మనం తీసుకున్నా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఒకటే సమాధానం. ఇదే పాట నిన్న విజయసాయిరెడ్డి కూడా పాడాడు. ఎందుకు పాడాడు అంటే విజయసాయిరెడ్డి ఈ సీ పోర్టుకు సంబంధించి అయితే బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. వాళ్ళు ఏది అడిగినా కానీ ఏ డొంక తిరుగుడు సమాధానం చెప్పాలని చెప్పి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక షాక్ ఇచ్చింది. అక్కడ సండూరి పవర్స్ గురించి అడిగింది. సండూరి పవర్స్ అంటే ఏంటిది? జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని వ్యవహారం ఇది. అసలు ఆయన ఊహించరా, ఈ కేసుకి ఆ కేసుకి సంబంధమేలా, నన్నెందుకు అడుగుతారులే అనుకున్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి దీని గురించి పిలిచి దాని ప్రశ్నలు అడుగుతారని ఎందుకు ఊహిస్తాడు? ఊహించలా. ఎప్పుడైతే సండూరి పవర్స్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగిందో గొంతులో పచ్చివెలక్కాయ పడిపోయింది. దెబ్బకి ఏసీలో కూడా విజయసాయిరెడ్డికి చెమటలు. ఎందుకు? వచ్చిన కేసు వేరు, అడిగిన ప్రశ్న వేరు. పోనీ ఈడీ అడగటానికి లేదా అంటే అడగొచ్చు ఈడీ. ఎందుకనంటే ఆల్రెడీ సండూరి పవర్స్కి సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే విచారణ చేస్తుంది. ఆ కేసు కూడా నడుస్తుంది. ఎప్పుడైతే ఎలా డబ్బులు వచ్చాయి అన్నారో మనోడికి ఒక 30 సెకండ్లో 1 మినిట్ చేరుకోవడానికి టైం పట్టింది. దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారిగానే. ఏం సమాధానం చెప్పాలో తెలియక గుర్తులేదు, తెలీదు, మర్చిపోయాను అన్నాడంట. మరి మీరు A2గా ఉన్నారు కదా, A1 జగన్మోహన్ రెడ్డి, సండూరి పవర్స్ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఎవరు? విజయసాయిరెడ్డి. పైగా ఆ కంపెనీకి ఆడిట్ ఈయనే, అకౌంటెంట్ ఈయనే. అంటే నిధులు ఎలా వచ్చాయో విజయసాయిరెడ్డికి తెలుసు. అదే ప్రశ్న అడిగితే ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కేసు కదా, నాకు గుర్తులేదు, ఎలా వచ్చాయో నిధులు, ఎవరిచ్చారో నాకు తెలియదు, నేను మర్చిపోయాను అన్నాడంట. దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అర్థమైపోయింది, ఓహో మనోడు షాక్ గురైనట్టున్నాడు, డొంక తిరుగుడు సమాధానం. అంటే అసలు నిజాలు చెప్పకుండా 20 ఏళ్ళు గుర్తయిపోయింది. 20 ఏళ్ల క్రితం జరిగిన 20 ఏళ్ల క్రితం చేసిన నువ్వు అవినీతి అక్రమాలు నీకు గుర్తులేదా? నువ్వేమైనా రూపాయి 10 రూపాయి ఏమైనా పక్కనోడి జేబులో కొట్టేసావా? నేను ఎవరి జేబులో కొట్టేసాను గుర్తులేదండి అని చెప్పడానికి. 1000 కోట్ల రూపాయలు కదా మీరు కొట్టేసింది. 43,000 కోట్ల రూపాయలు అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది అవినీతి అక్రమాస్తుల కేసులో. ఈ విషయం విజయసాయిరెడ్డికి మింగుడు పడల. దీంతో విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక కూడా బుర్రలో ఇదే ఉందేమో. మీడియాతో మాట్లాడుతూ ఏమంటాడు, నన్ను సండూరి పవర్స్ మీద పదే ప్రశ్నలు అడిగారు, సండూరి పవర్స్ మీద పదే ప్రశ్నలు అడిగారు అన్నారు. ఆ కేసు ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా, లేని కేసులో నిన్ను అడిగితే లేని కేసులో నన్ను ఎలా అడుగుతారని అడగొచ్చు. సో దీనికి సంబంధించి వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. కాకినాడ నుంచి సండూరు దాకా, అంటే వెళ్ళిందేమో కాకినాడ సీపోర్టు వ్యవహారానికి సంబంధించి విచారణకు, బట్ అడిగిందేమో సండూరి ప్రశ్నలు. అందుకనే హెడ్డింగ్ ఎలా పెట్టారు, విజయసాయిరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం, కాకినాడ డీల్ పై సుదీర్ఘ విచారణ, అనూహ్యంగా సండూర్ పైన ప్రశ్నలు, పెట్టుబడులు ఎక్కడవని ఆరా, తెలియదు, గుర్తులేదని దాటవేత, A2గా అడిటర్గా ఉన్నారు కదా మీకు తెలియదంటే ఎలా అంటూ ప్రశ్నించిన ఈడీ, పోర్టు సేజ్ల పైన సూటిగా ప్రశ్నలు, అవసరమైతే మళ్ళీ పిలుస్తామన్న ఈడీ అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. వాస్తవానికి ఏంటంటే విజయసాయిరెడ్డిని ఎందుకు పిలిచారు అంటే దీంట్లో ఈయన పాత్ర ఏంటనేది తెలుసుకోవాలి. ఈ సంతానం ఆడిట్ కంపెనీని ఎవరు పరిచయం చేశారు, అసలు ఈ ప్రశ్న కూడా అడిగింది. ఈ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అసలు ఎవరో నాకు తెలియదు, కేవీ రావు ఎవరో నాకు తెలియదు అని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పాడట. కేవీ రావు ఎవరో తెలియకుండానే నువ్వు ఫోన్ చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళమని చెప్పావా? నువ్వు ఎవరో తెలియనప్పుడు నువ్వు ఎలా ఫోన్ చేసి విక్రాంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళమని చెప్పావు? ఎలా నీ అల్లుడు తమ్ముడు కంపెనీలో మొత్తం రాసేయమని చెప్పావు? నువ్వు నమ్మసక్యం, మనం ఏదన్నా చెప్తే కనీసం నమ్మేటట్టు ఉండాలి. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 6 గంటలు 25 ప్రశ్నలు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ విచారణ, కాకినాడ సీపోర్టు సేజులు లాగేసుకున్న కేసులకు సంబంధించి ప్రశ్నలు, తెలియదు, సంబంధం లేదంటూ తప్పించుకునేలా సమాధానాలు, కాకినాడ సీపోర్టు లిమిటెడ్ వ్యవహారంపై విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు, అలాగే పినాక శరత్ చంద్రారెడ్డి అంటే అరబిందో సంస్థ యజమాని, నేను చెప్పా కదా విజయసాయిరెడ్డి తమ్ముడు సొంత అన్న, మిమ్మల్ని కలుస్తారంటూ
కేవీ రావుకు 2020 మే నెలలో మీరు ఎందుకు ఫోన్ చేశారని అడిగారు. కేవీ రావును బెదిరించి కాకినాడ సేజు అలాగే కాకినాడ సీపోర్ట్లో వాటాలను బలవంతంగా లాగేసుకున్నారు. కుట్రలో అమల్లో భాగంగానే దానికోసమే మీరు ఫోన్ అంటే ఇలా లాగేసుకుంటారని మీకు ముందే తెలుసా అని ప్రశ్నించారు. అలాగే కాకినాడ పోర్టుకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం సీదరాండ సంతానంని మీరే రంగంలోకి దించారా, ఆ సంస్థకు మీరు నామినీ కదా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేసినందుకు తొలుత ఆడిట్ నివేదికను సమర్పించిన శ్రీధరాండ సంతానం సంస్థ 41.12% వాటాలను అరబిందో సంస్థ పరం కాగానే ఎగవేత 9 కోట్లు అంటూ నివేదిక ఇవ్వటం వెనక మీరు ఉన్నారా అంటే, జగన్ ప్రభుత్వం హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సేజ్లో 3600 కోట్ల విలువైన వాటాలను కేఎల్ రావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో ఇప్పటి వరకు ఈడీ ఇచ్చినటువంటి సంధించినటువంటి ప్రశ్నలు దాదాపు 25 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు కూడా సూటిగా అయితే విజయసాయిరెడ్డి సమాధానం చెప్పలేదు. కొన్ని ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు, కొన్ని గుర్తులేదని, కొన్ని ఏమో అసలు మీరు అడిగే ప్రశ్నకు నాకు సంబంధం లేదని రకరకాల కారణాలు చెప్పి అయితే తప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన షాక్తో విజయసాయిరెడ్డి ఇబ్బంది పడినట్టుగా తెలిసింది. అవసరమైతే మళ్ళీ పిలుస్తామంటే ఇది ఎక్కడితో అయిపోలేదు, మీరు రిలాక్స్ అవడం కూడా కుదరదు, ఇంకా మీ పాత్ర ఉందని అనుమానం వచ్చిన మరుక్షణం మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామని చెప్పి ఈడీ అయితే చెప్పినట్టుగా తెలిసింది. ఏది ఏమైనా మొత్తంగా ఈడీ దెబ్బతో అటు విజయసాయిరెడ్డితో పాటు ఇటు వైసీపీ వర్గాల వెన్నులో వణుకు పుట్టింది అనేది మాత్రం వాస్తవం.